మీ పేరు గణేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట నుంచి. సూర్యాపేట నుంచి సైకిల్ పైన వస్తున్నారా? జయశ్రీ ఆధ్వర్యంలో సూర్యాపేట నుంచి సైకిల్ ఎన్ని రోజుల ముందు బయలుదేరండి మీరు? ఈ ఆటికి మూడో రోజు ఇది మూడో రోజు ఇక్కడ చేరుకున్నాం. ఓకే, ఎందుకు అంత కేసీఆర్ అంటే అంత అభిమానం ఎందుకండి? ఇక మా ఫస్ట్ నుంచి కూడా అంటే అభిమానం, ఆయన ఏదైనా చేస్తాం. మీకు ప్రేమతోనే వచ్చినాం, కష్టంగా ఏం అంత బాధపడుతూ ఏం రాలేదు. ప్రేమతోనే మంచిగా నడుచుకుంటే నిమ్మలంగా వచ్చినాం అంతే. ఈసారి కేసీఆర్ గారు ఈ సభ తర్వాత అసెంబ్లీకి వెళ్ళొచ్చు అంటారా? వెళ్తారు ఈసారి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ప్రతిపక్షాలు కేసీఆర్ పైన చాలా ఇది మాట్లాడుతున్నాయి కదా, ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటాడు, అసెంబ్లీకి రావట్లేదు అని. వస్తాడన్నా ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు సభ పెట్టిరు కదా, సభ పెట్టిన స్టార్ట్ అయినట్టే. ఖచ్చితంగా నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. ఆ గ్యారెంటీ కూడా అమలు కావట్లేదు కదా సరిగా. గ్యారెంటీలు అమలు కావట్లేదు అంటే కేసీఆర్ చేసిన అప్పులకు ఇప్పుడు మిత్తి కట్టడానికి సరిపోవట్లేదు అంటున్నారు కదా. అంటారా? దానికి మనకు అంత అనుభవం లేదు కదన్నా. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్యాపేట అండి. మీరు మొత్తం ఎంత మంది బయలుదేరారు? మేము 50 మంది అండి. 50 మంది. ఎన్ని రోజుల క్రితం బయలుదేరారు? 3 రోజులు. ఇది 3వ రోజు. ఈ ర్యాలీ రావడానికి మీకు ముఖ్య కారణం మా పార్టీ, మా నాయకుడు, అధినాయకుడి మాట వినడం కోసం వినూత్న రీతిలో వెళ్ళాలనే ఆలోచన. దానికి మా స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క సూచనలతోటి మేము మొదలయ్యాం. అయితే ఈ సభానంతరమైన కేసీఆర్ ఇంకా మరి పూర్తి స్థాయిలో జనాలకు వస్తారని అనుకోవచ్చు. దేశంలోనే అంటే ఇది మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ దేశంలోనే అత్యధికంగా వచ్చే మీటింగ్ ఇదే రికార్డు. ఎందుకంటే ఈ మొదటి నుంచి చూస్తున్నాం మనము. బీఆర్ఎస్ స్థాపించిన కాంచి కూడా మీటింగ్ పెట్టాలన్నా ఏదైనా ఇట్లాంటి పెద్ద పెద్ద సవాల్ చేయాలంటే కేసీఆర్ గారి ద్వారానే తప్ప ఎవరితో కూడా కాదు. ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ అవుతుంది. దానికి మాకు సహకరిస్తున్నది అందరూ తెలంగాణ ప్రజలు. వారితో పాటు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు ఇంకా లేని ప్రచారాన్ని కల్పిస్తారు. మా ఫ్లెక్సీలు దించడం, ఈ జెండాలు తీయడం తోటి వాళ్ళు ఇంకెక్కువ మాకు ప్రచారం చేస్తారు. అడ్డంకులు జరిగాయి? సైకిల్ ర్యాలీలో వస్తున్నారు కదా, మీకేమైనా అడ్డంకులు జరిగాయి? అడ్డంకులు ఏం లేవండి. జనాలు సాధారణంగా స్వాగతించారు. వచ్చే దారిలో కూడా మమ్మల్ని ఉత్సాహపరుస్తూ జై తెలంగాణ నినాదాలతో వాళ్ళు మాట్లాడడం. కొందరు అదే ఆక్రోషంతో అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఆక్రోషాన్ని వాళ్ళ ముఖాల్లో, వాళ్ళ మాటల్లో కనిపించారు. వారి యొక్క ఒడ్ల కల్లాల కాడ కూడా పోయినాం మేము. దారిలో వాళ్ళ బాధలు చెప్తున్నారు. 4 రోజుల నుంచి కూడా ఒడ్ల కల్లాల కాడ అట్నే ఉండిపోయినాయి. వారు అన్నిటి కూడా మనసులో పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పొందబెడతారు ఖచ్చితంగా. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము సూర్యాపేట నుంచి వచ్చాము. సైకిల్ యాత్ర జయశ్రీ రెడ్డి గారి నాయకత్వంలో సూర్యాపేట నుంచి వరంగల్ సభకు సైకిల్ యాత్ర చేసి వస్తా ఉన్నాం. ఈ సైకిల్ యాత్ర చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆనాడు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో సైకిల్ మీద తెలంగాణ మొత్తం తిరిగారు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము సూర్యాపేట నుంచి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సందర్భంగా మేము ఆయనకి కృతజ్ఞతతో తెలంగాణ అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది, సంక్షేమ పథకాలు అంటే ఎలా ఉంటాయో చేసి చూపించిన నాయకుడికి మేము అభిమానంతో చేసే యాత్ర ఈ సైకిల్ యాత్ర. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఈ సభ తర్వాత అయినా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల గొంతు విప్పుతారా అనే ఒక మాట అయితే వినిపిస్తుంది. ఆయన అసెంబ్లీకి వెళ్తారంటారు ఈ సభ తర్వాత అయినా? మీరు అదేదో డైలాగ్ ఉంటుంది గుర్తుందా అండి, సింహం కనపడాల్సిన అవసరం లేదు, చుట్టుపక్కల ఉందని తెలిస్తే చాలు అని చెప్పండి ఆ గుంపు మేస్త్రికి. అయితే మీరు వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజలు ఓట్లు వేసినారు, వాళ్ళ తరఫున పోరాడాలి కానీ ఎక్కడ ఫామ్ హౌస్ లో ఉండి మాట్లాడితే ఏంటి, ప్రెస్ మీట్లు పెడితే ఏంటి, సభకు వచ్చి మాట్లాడాలి కదా అంటున్నారు. వాళ్ళ అఫీషియల్ పేజీలోనే ప్రజాపాలన కావాలా, మీకు ఫామ్ హౌస్ పాలన కావాలంటే 80% వరకు ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పి జనాలందరూ కూడా ఓట్లేయడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.
నిదానం బాబు. వద్దు. నిదానం అంటే అంత నిదానం అంటే ఒక లెవెల్ మీద పో చల్లకుండా. Believe this game is over. Chapter 1. Anil Forage. Oh,